శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ వారం అంతా కూడా వీళ్ళకి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే షష్టమ స్థానంలో రవి మరియు కుజుల యొక్క కలయిక కొంతవరకు వీళ్ళకి ఊరటం లభించడం అనేది జరుగుతోంది. అంటే రవి మరియు కుజులు కూడా షష్టమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏదైనా శత్రుపీడలు కావచ్చు, లేకపోతే రుణబాధలు కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా తొలగడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త గత కొంతకాలంగా ఎవరైనా మిత్రులు ఈ శత్రువులు అయి ఉంటే వాళ్ళు మిత్రులు అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ధన సంపాదన అనేది ఎక్కువగా పెరగడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఎవరైతే అన్ని సకల రంగాల్లో అంటే అన్ని రంగాలు అయితే సినీ, కళా, రాజకీయ రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలం, ఆదాయ మార్గాలు పెరగడం, ధనధాన్య వృద్ధి, కీర్తి, సంతోషము ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఈ యొక్క రాశి వాళ్ళకి కనబడుతూ ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు చంద్రుడు వీళ్ళకి అంటే వార ప్రారంభంలో కానీ చూసుకున్నప్పుడు కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, అంటే వీళ్ళకి మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వార ప్రారంభంలో ఇచ్చినా కూడా తదనంతరం వీళ్ళకి ఒక శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క వార అంతానికి చంద్రుడు సప్తమంలోకి వెళ్తాడో వీళ్ళకి ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు చేసే ప్రయత్నాలు, కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం కూడా ఎప్పుడైతే వీళ్ళకి పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో, శుక్రుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి విశేషమైన ధనధాన్య వృద్ధిని, అలాగే ఇష్టకార్య సిద్ధిని ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మీరు ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనులు పూర్తవడం, కొన్ని మీకు నచ్చిన పనులు పూర్తవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు జరపడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకుంటున్నప్పుడు కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు, అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. గత కాలంగా పోలిస్తే వీళ్ళకి ఈ వారం ఇంకా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి మనకి నైవేద్యం పెట్టేటప్పుడు మనకి ఈ యొక్క తమలపాకులో తేనెను నైవేద్యం పెట్టి ఆ తేనెను మీరు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఇంకా ధనవృద్ధి, ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాల పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడు యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము
ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి, చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.